ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈ ఆన్లైన్ ఆరాధన చూస్తున్నారు అందరికి కూడా ప్రభు నామమున పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ కూడికని ప్రారంభించుకుందాం. అందరూ కూడా మీ పనులు ముగించుకుని మరి కుటుంబాలుగా స్థలంలో కూర్చుని మనందరం కలిసి ఒకే సమయంలో ఆరాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి సహకరించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, తల వంచుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. గత వారం అంతా కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేమందరం కలిసి సమాజముగా ప్రభా ఒక ప్రాంతంలో కలిసి ఆరాధించలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మా గృహాలే అందు ప్రభా మేము ఈ విధంగా ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి మా అందరికీ మీరు ఇస్తున్న మరొక భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మా వెంటనే ఉండి ప్రభా మీరు ఇస్తున్న కాపుదలను బట్టి ప్రభా, మీరు ఇస్తున్న సమస్తమైన ఆదరణ బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంకనూ మీకు ఆరాధించే వారంగా, స్తుతించే వారంగా, గణపరిచే వారంగా నేను ప్రభా మాకు అందరికీ కూడా కావాల్సిన కాపుదలని, నడిపింపును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మా కుటుంబాలుగా మేము ఆరాధిస్తుండగా ప్రభా మీ సన్నిధి మా మధ్య ఉంచండి. వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని హెచ్చరించి బలపరచమని, ఈ ఆరాధన అంతా ఆది నుంచి అంతవరకు నీ మహిమాధ్యక్షుని నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారి నీ సన్నిధిలో, నీ సన్నిధిలో ఆనందించు భాగ్యమున్న నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు, నీవేనయ్యా, నీవేనయ్యా నాకు, నీవేనయ్యా, నీవేనయ్యా చాలు, నీవేనయ్యా, నీవేనయ్యా చాలు, నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా. ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు, నీ
నీవేనయ్యా చాలు, నీవేనయ్యా, నీవేనయ్యా చాలు, నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు, నీవేనయ్యా, నీవేనయ్యా నాకు, నీవేనయ్యా, నీవేనయ్యా చాలు, నీవేనయ్యా, నీవేనయ్యా చాలు, నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారి, నీ సన్నిధిలో, నీ సన్నిధిలో ఆనందించు భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మరి కొద్ది నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. దేవుడు చూపిస్తున్న అద్భుతమైన కృపను బట్టి, క్షేమం బట్టి, ఆధిక్యతను బట్టి, ఆయన కృప లేకపోతే మనం ఈరోజు సజీవులుగా ఉండడం అనేది అసాధ్యము. అనేక మంది మన లోకాలను విడిచిపోయినప్పటికీ కూడా దేవుడు నిన్ను నన్ను ప్రత్యేక రీతిగా ఏర్పరచుకుని మరి ఈ విధంగా మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప తప్పించి మరొకటి కాదు, నేను గొప్పతనం కాదు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాము. మరి గడిచిన నెల, మే నెల అంతా కూడా కష్టతరమైన పరిస్థితులు గుండానే అందరం కూడా వెళ్ళడం జరిగింది. అనేక కుటుంబాల్లో కూడా మరి వైరస్ వల్ల ప్రభావం వల్ల వారు కూడా ఇన్ఫెక్ట్ అయ్యి కొంతమంది హాస్పిటల్ నుంచి అద్భుతకరంగా దేవుడు వారిని కూడా బయటికి తీసుకుని వచ్చాడు. మీ అందరికి తెలిసిన రీతిగా మా ఇరువురిని కూడా మరి దాని నుంచి కూడా దేవుడు అద్భుత రీతిగా రక్షించి మరలా కూడా నార్మల్గా రావడానికి దేవుడు సహాయం చేశాడు. అన్నిటిని బట్టి కూడా కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. మీరున్న స్థానాల్లోనే దేవుని స్తుతిద్దాం, దేవుని కనపరుద్దాం. ఆయన చేస్తున్న సమస్తమైన కార్యాలు బట్టి, ఆయన ఇస్తున్న నెమ్మదిని బట్టి, ఆయన ఇచ్చిన స్వస్థతను బట్టి. మరి 2020 సంవత్సరం అనేక కష్టాలు కూడా దానికి కొంచెం రికవర్ అవుతున్న సమయంలో మరొకసారి ఈ ఆపత్కర పరిస్థితిలో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనందరం ఉంటుండగా దేవుని కృప కొరకు, దేవుని కొరకు, కనికరం కొరకు దేవుని అడుగుదాం. దేవా మమ్మల్ని తప్పించు ప్రభా, మమ్మల్ని రక్షించు ప్రభా అని దేవుని అందరూ కూడా కొద్ది నిమిషాలు దేవుని ప్రార్థన చేద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని కనపరుద్దాం. మరి పాత నిబంధన కాలంలో కూడా అనేక సందర్భాల్లో దేవుని ఉగ్రత నుంచి వారి ప్రజల్ని రక్షించిన దేవుడు నేటి కాలంలో కూడా మన ఈ ఉగ్రత నుంచి కూడా దేవుడు మన అందరినీ కూడా కాపాడు నిమిత్తము దేవుని అడుగుదాం, దేవుని ప్రార్థన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. ఆయన చేసిన మేలలన్నీ కూడా తలచుకుందాం. ఆయా సమయాల్లో ఏ విధంగా దేవుడు మనల్ని లేవనెత్తాడో, నడిపించాడో, మనకి సాధ్యము కాదు అనే పనులు కూడా దేవుడు మన ద్వారా జరిగించాడో, మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చూడడానికి దేవుడు కృప చూపించాడు. వాటన్నిటిని బట్టి కూడా దేవుని స్తుతిద్దాం, దేవుని కనపరుద్దాం.
చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా 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 దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా 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 కౌగిటిలో హత్తుకున్నాను, కౌగిటిలో హత్తుకును నా చింతల బాపును కౌగిటిలో హత్తుకును నా చింతల బాపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు చేపాటి నడుపును శిఖరముపై నిలుపును చేపాటి నడుపును శిఖరముపై నిలుపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు నా కొరకై మరణించే నా పాపము భరించే నా కొరకై మరణించే నా పాపము భరించే కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు చేరువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు చేరువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు అందరం కలిసి పాడదాం. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. దేవా, కన్న తల్లి చేర్చినట్లు మమ్మల్ని ఆదరిస్తున్న దేవా, కృప చూపిస్తున్న దేవా, బలపరుస్తున్న దేవా, లేవనెత్తుతున్న దేవా, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమ కొరకు, నీ కృప కొరకు, నీ రక్షణ కొరకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ జూన్ మొదటి ఆదివారం ప్రభా, మరి బలలో పాల్పోలేనప్పటికీ కూడా ప్రభా, నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రభా, ఈ లోకంలో మేము జీవించినంత కాలం ప్రభా, నీ కొరకు జీవించడానికి, నీ ప్రేమను వెదజల్లే వారంగా ప్రభా, నీ వెలుగుని ప్రకాశించే వారంగా ఉండడానికి సహాయం చేసి నడిపించి మరి వాక్యంలోకి వెళ్తుండగా ప్రభా, దైవజనులు చెప్తున్న వాక్యం ద్వారా మేము ఆదరించబడడానికి, బలపరచబడడానికి మీరే సహాయం చేసి నడిపించమని ఈ ఆరాధన అంతా నీకే అర్పిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు కొన్ని ప్రకటనలు చేయాలని ఆశపడుతున్నాను. మరి గత జూన్ 2వ తారీఖున దైవజనుల 85th బర్త్డే చాలా ఆశీర్వాదకరంగా జరిగింది. మరి ఎవరు రాలేకపోతే కూడా కుటుంబంగా కలిసి దేవుని స్తుతించి, దేవుని గానపరిచి, మరి దైవజనుని జీవితంలో చేసిన విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మరి అనేక మంది మీలో ఫోన్స్ ద్వారా, వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా కూడా మీ విషెస్ అందించారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి 85th బర్త్డే ఎవరో ఫోన్ చేసి అన్నారు, చాలా గ్రాండ్గా చేసుకోవాల్సిన అకేషన్ అని. కానీ ఉన్న కారణాలు బట్టి, పరిస్థితులు బట్టి అందరం కూడా గృహాలకే పరిమితం అవుతున్నాం కాబట్టి మరి ఈ విధంగా దేవుడు చూపించిన కృపను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని గనపరుద్దాం. మరి ఇది ఫస్ట్ వీక్ అయినప్పటికీ కూడా మరి ఇంకా మనం సమాజంగా కూడడానికి ఇంకెంతకాలం పడుతుందో మనకైతే తెలియదు. కానీ ఈ విధంగా ఆరాధించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మీ అందరి గురించి కూడా అనుదినము మా ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రత్యేకించి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియజేసినట్లయితే దాని గురించి కూడా ప్రత్యేకంగా వ్యక్తిగత ప్రార్థనలో సంఘం అందరి గురించి కూడా ప్రార్థన చేసినప్పుడు మీ గురించి, మీ అవసరాల గురించి ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మమ్మల్ని సంప్రదించాలని మనవి చేస్తున్నాను. మరి కానుకల నిమిత్తం కూడా మరొకసారి ప్రకటన చేస్తున్నాను. ఇప్పటికే చాలామంది మరి ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా కూడా మీ టైత్స్ అండ్ ఆఫరింగ్స్ కూడా పంపిస్తున్నారు. దాన్ని బట్టి కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అది నా ఫోన్ నంబర్, క్యాలెండర్స్లో ఉన్న ఫోన్ నెంబర్ 47 స్టాండ్ అవుతుంది. ఆ నెంబర్కి మీరు పంపించాలనుకుంటే పంపించవచ్చు. లేనిచో ఒకవేళ మీ గృహాల దగ్గర అది ఉంచి మళ్ళీ మరలా మందిరాలు తెరవబడిన తర్వాత తీసుకురావాలి అని మనవి చేస్తున్నాను. మంచిది. ఈ సమయంలో దైవజనులు వర్తమానం అందిస్తారు, అందరూ శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను. ఇదివరకులో మనము 2వ తిమోతి 3వ అధ్యాయం మొదటి 2 వచనాలను ధ్యానం చేశాం. అంత్యదినములు, అపాయకరమైన కాలములు అనే వాటి గురించి కొంత మనం వచ్చాను. అంటే దానికి కారణం మనుష్యులు. అనగా మనుష్యులు అని. ఎలాంటి మనుష్యులు? ఆ మనుషులలో ఏముంది, ఆ మనుషుల వల్ల ఏమేమి జరిగిందని ఆలోచన మొదలుపెట్టినప్పుడు ఒక్క దాని గురించి మనం ఆలోచించాం. ఏమిటంటే మనుష్యులు స్వార్థప్రియులు. కనుక మనం ఆ స్వార్థాన్ని జయించాలని, దానిని కొంత వరకైన దానిని మనం అరికట్టాలని, మనం సొంతం స్వార్థం తగ్గించుకొని పరుల పనుల ఎందు, పరుల పని సేవ ఎందు, పరుల యొక్క మేలు చేటి ఎందుకు కూడా మనం శ్రద్ధ చూపడాలి విన్నాం. 2వ మాట కూర్చోబెద్దాం. మనుషులు ధనాపేక్షలు. 2వ లక్షణం అంత్యకాల లక్షణాల్లో, అపాయకరణ కాలాల్లో జరిగే ఒక పరిణామం ఏంటంటే ధనాపేక్షలు. ఈ ధనాపేక్షలు అంటే ధనమును అపేక్షించాలి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని తిమోతిలోనే మనం చదువుతాం. అయితే ధనమును ఉంది, ధనం అనేది ఉండాలి, ధనమును వాడుకోవాలి, ధనము కావాలి, ధనమును సంపాదించాలి. అంటే ధనాపేక్ష అంటే ధనము ఎడల అధికమైన వాంఛ, ధనార్జనే ధ్యేయంగా, అదే ప్రధానంగా, దాని కొరకే తపన పడడం, దాని కొరకే బతుకుతున్నామన్నట్టుగా బతకడం అనేది సరికాదు. ఎక్కడ ధనాపేక్ష ఉంటుందో అక్కడ
కీడు ఉంటుందని హెచ్చరిక చేశారు. అక్కడ ప్రమాదం ఉంటుంది, అక్కడ ఆపదలు ఉంటున్నాయి, హత్యలు ఉంటున్నాయి, మోసాలు ఉంటున్నాయి, దగాలు ఉంటున్నాయి. ధనము కావాలి. దేవుడు ధనము అనే దాని దగ్గరకు వచ్చినప్పుడల్లా ఇద్దరు యజమానులుగా ఉండలేరు. దేవుణ్ణి యజమానుడిగా చేసుకొని ఆయనని ప్రేమించాలి, సేవించాలి. ధనమును దాసునిలాగా మనం వాడుకోవాలి. ధనము కావాలి, ధనమును ధనం వద్దని కాదు, ధనము సంపాదించు. యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఎవరు భక్తుడు చెప్పాడు, ఎర్న్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్, సేవ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ అండ్ గివ్ యాజ్ మచ్ యాజ్ యూ గివ్. నువ్వు సంపాదించగలిగినంత సంపాదించు, ఆదా చేయగలిగినంత ఆదా చేయి, ఇవ్వగలిగినంత ఇవ్వమని దాని యొక్క అర్థం. ఎందుకంటే మీరు ఇతరులకు పంచగలుగునట్లు మీరు ఆర్జించండి అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో వ్రాయబడింది. కనుక ధనము మీరు సంపాదించండి. ధనము లేకుండా, ధనం ఇతరులకు అందరికీ కావాలి, కానీ అతిగా ధనాపేక్ష కొరకై మీరు వెంపర్లాడడం అనేది కొంచెం ప్రమాదకరమైన అన్నిటిలో కూడా. మనుషులు ధనాపేక్షలు. ఇంకా బింకములాడువారు, వాదాలు, బింకములాడువారు, వాదాలు వాడేవారు, బెట్టుకుపోయేవారు, సర్దుకుపోదామని, సమాధాన పడదామని, కలిసి జీవిద్దామని లేకపోక మరీ బెట్టుకుపోయి బింకాలు, వాదానలు అతని అధికం కావడం వలన ప్రమాదాలు జరుగుతాయి, ఆపదలు వస్తాయి, కలహాలు రేగుతాయి, ఇంకా అలాంటివి ఎన్నో జరుగుతాయి. అవి కూడా అపాయాన్ని తెచ్చిపెడతాయి. అపాయానికి కూడా అది కూడా ఒక కారణమే. ఈనాడు జరుగుతున్న వాటన్నిటిని కూడా వీటితో కూడా సమకూర్చున్నట్టు ఇందులో ఏదో ఒకటి లేదా ప్రతిదీ ఒక అపాయానికి, ఒక ఆపదకు, ఒక హానికి కారణమవుతుందని గ్రహించాలి. ఇంకా చెప్తాడు ఆయన, దోషకులు, దూషించడం, విమర్శించడం అనేది ఈనాటి చాలా పరిపడైపోయింది. దూషణ అనేది చాలా చెడ్డ పని. ఎవరిని దూషించవద్దు. నిన్నొకరు దూషించినా నీకు నచ్చదు. అలాంటప్పుడు నీవు ఒకరిని దూషిస్తే అవతల వారికి ఎలా నచ్చుతుంది? దూషించడమే పనిగా, విమర్శించడమే పనిగా పెట్టుకోవడం అనేది ఆపదకు, అపాయాలకి కారణమవుతుంది. ఇంకొను తల్లిదండ్రులకు అవిధేయులు. మనం వింటున్నాం, పిల్లలైన వారు చాలామంది తమ తల్లిదండ్రులకు లోబడడం లేదు, వారి మాట వినడం లేదు, వారు చెప్పింది చేయడం లేదు, వారి మీద తిరుగుబాటు చేస్తున్నారు, వారికి కష్టం కలిగిస్తున్నారు, బాధ కలిగిస్తున్నారు. ఈ తల్లిదండ్రులకు అవిధేయులు కావడం అనేది అంత్యదినాల లక్షణాలు ఒకటి, అపాయకరమైన కారణాలలో ఒకటి. కనుక నీకు మేలు కలగాలంటే, నీకు మంచి జరగాలంటే, నీవు క్షేమముగా ఉండాలంటే నీ తల్లిదండ్రులైన వారిని లోబడాలి, విధేయులవ్వాలి, వారిని గౌరవించాలి, వారి మాట వినాలి, వారికి సహకరించాలి. అప్పుడే నీ దినములు మంచిగా ఉంటుంది. కనుక ఇప్పటికైనా తల్లిదండ్రులకు తిరుగుబాటు చేసి అవిధేయులై ఉన్న పిల్లలందరికీ చెప్తున్నాను, మీరు బాగుండాలంటే, మీ దినములు బాగుండాలంటే, మీరు బాగుపడాలంటే మీరు దేవునికి తల్లిదండ్రులైన వారికి విధేయులు కండి, ఎదిరించకండి, తిరగబడకండి, వారితో తీవ్రమైన వాదోపవాదాలకు దిగొద్దు. ఇంకా చెప్తాడు, అవిధేయులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ప్రజల్లో ఈ కొన్ని లక్షణాలు, కృతజ్ఞత లేనివారు అంటే కృతజ్ఞత లేకపోవడము కూడా ఒక లోపమే. అంటే మనకు మేలు చేసిన వారి ఎడల, మనల్ని రక్షించిన వారి ఎడల మనం ఏదైనా చేసిన కృతజ్ఞత అనేది చేసిన దానికి, పొందిన దానికి. దేవునికి కూడా అలాగే, ఇది దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి, మనుష్యుల ఎడల కూడా కృతజ్ఞత కలిగి. కొందరిలో చాలా విచిత్రం అనిపిస్తుంది, వారికి
ఎంత చేసినా ఏమిచ్చినా కనీసం థ్యాంక్ యూ అని చెప్పరు, అనరు. అది కనీస లక్షణం. ఇక మా ఇంటిలో ఉన్న చిన్నపిల్లలు, మా మనవరాళ్ళు, వాళ్ళకి ఏ చిన్న ఇచ్చినా, ప్లేట్ అందించినా, నీళ్ళు తెచ్చినా ఇచ్చినా కూడా దానికి కూడా వాళ్ళు ఎంతో ఆనందంగా సంతోషంగా థ్యాంక్ యూ అని చెప్తారు. వాళ్ళ అమ్మకైనా, తండ్రికైనా, తాతకైనా, ఎవరికైనా, వాళ్ళు కూడా ఎవరికైనా ఇది ఇంత సహాయం చేస్తే ఎంతో కృతజ్ఞత. ఆ విధమైన కృతజ్ఞత తెలియచేయడం అనేది నేర్చుకోవాలి, కలిగి ఉండాలి, కృతజ్ఞులుగా జీవించాలి. ఎంతో చేస్తే, ఇంత చేస్తే కనీసం వారికి ఏమాత్రం కృతజ్ఞత లేదనే మాట మనం వింటాం, అంటాం. కనుక కృతజ్ఞత అనేది ఒక మంచి లక్షణం. కృతజ్ఞత లేకపోవడం అనేది ఒక చెడు లక్షణం, స్వభావం. కనుక అది లేకపోవడం. అనురాగరహితం, అనురాగం అంటే దయ, అది లేకపోవడం, నిర్దయులు అవుతున్నారు. అనురాగం దయను, కటాక్షాన్ని కనపరచాలి. ప్రజల్లో కాఠిన్యం పెరుగుతుంది, కారుణ్యం కూడా చాలా తొలగిపోతుంది. అది కానీ మనం దానిని అలవర్చుకోవాలి. అనురాగ రహితులు మనుషులు, ఎవరు వీళ్ళది? ఇవన్నీ కూడా మనుషులు అనే ఆ మాట ప్రతి ఈ పదానికి మనం చేర్చాలి. రెండవది అతి ద్వేషులు, అతిగా విపరీతంగా ద్వేషించేవారు. తర్వాత అపవాదకులు, అంటే అపవాదులు వేసేవారు. కొందరు అదే పనిగా అనేకుల మీద అపవాదులు వేస్తారు, నిందలు వేస్తారు, ఆరోపిస్తారు, తప్పు పడతారు. కనుక ఇది చాలా చెడ్డది. అపవాదులు, అపవాది లక్షణాలు అవి. అపవాదులు వేస్తాయి, కానీ మనుషులు ఎందుకే? కనుక ఉన్నది లేనిది కానిది ప్రతిదానికి ఒక అపవాది వేయడమే నీకు ఒక అలవాటుగా మారితే దాన్ని మార్చుకోవాలి, దిద్దుకోవాలి, దానిని వదిలేయాలని కోరుతున్నాం. అజితేంద్రియులు, అసహ్యం పుట్టించేవారు. ఇంకా క్రూరులు. ఈ రోజుల్లో ప్రజలు తరచుగా వాడుతుంది మనుష్యులు అనే మాటకి బదులు మృగాలు, మానవ మృగాలు అంటున్నారు. అంటే మనిషిని మృగాలుగా ప్రజలు వర్ణిస్తున్నారు. కారణం ఏంటంటే ఈ మనిషిలో ఉన్న మానవత్వం, సహజమైన ఆ మంచితనం అనేది అణగారిపోయి అతనిలో క్రూరత్వం, క్రూర మృగములు, మృగాలకు క్రూరత్వం, ఆ క్రూర మృగాలు వాటి సహజం. అవేమి క్రూర మృగాలు దయగా ప్రవర్తించవు, మంచిగా ఉండవు, క్రూరం. అలాగే కానీ మనుషులు క్రూరంగా మారితే, మనుషులు జంతువులుగా మారితే, మనుషులు గాడిదలుగా మారితే, గనుక అక్కడ చెప్తున్నాడు అది క్రూరులు. ఇలా క్రూరులు పెరిగినప్పుడు నేరాలు పెరుగుతాయి, నేరాలు పెరిగినప్పుడు ఆపదలు అధికమవుతాయి, అపాయాలు పొంచి వస్తుంటాయి, కలిసి వస్తాయి. కనుక ఇవన్నీ చేస్తూ అపాయానికి, ఆపదకు కారణమైన ఈ లక్షణాలు, ఈ క్రియలన్నీ మనము జరిగిస్తూ మనం హాయిగా, నెమ్మదిగా, సుఖంగా బతకాలని అనుకుంటే అది ఎలా సాధ్యమవుతుంది? క్రూరత్వం ప్రదర్శిస్తూ అతని ఎడల దీనత్వం కావాలి, జాలి కావాలని అపేక్షించడం అనేది అది సహజం కాదు. ఇంకా ఏమన్నారంటే అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. ఇది చాలా సజ్జన ద్వేషాలు. చెడ్డవాడిని, వాడిని, దొంగను, వాడిని ద్వేషిస్తే ఒక అర్థం ఉంది. కానీ సజ్జన అంటే మంచి వాళ్ళను ద్వేషిస్తా. ఈ దినాలలో మంచి వారిని అభినందించేవారు తక్కువైపోయారు. మంచి కార్యాలను కూడా వారు అభినందించలేకపోతున్నారు. గమనిస్తున్నాను, ఎన్నో సత్కార్యాలు జరుగుతుంటే, మనుషులకు మేలుకరమైన కార్యాలు ఎన్ని జరుగుతుంటే కనీసం వాటిని గురించి అభినందించలేకపోకుండా సరిగదా వాటిని కూడా విమర్శించడం అనేది చాలా హేయంగా, క్రూరంగా కనబడుతుంది. సజ్జన ద్వేషాలు
అంటే మంచి వాళ్ళను వాళ్ళు కిట్టరు, మంచి వాళ్ళు వీళ్ళు కిట్టరు, వీళ్ళు ద్వేషిస్తారు. సజ్జనులను మంచి వారిని ద్వేషిస్తారు, అసహించుకుంటారు, వారిని పట్టి అని వికిలిగా మాట్లాడతారు. ఇది కూడా ఇలాంటి తత్వం, ఇలాంటి నైజం కూడా అపాయానికి, ఆపదకు అది కూడా ఒక కారణమవుతుందని మనం గమనించాలి. ఇంకా అంటాడు సజ్జన ద్వేషు ద్రోహం చేయడం. ఇది అడపాతడు తరచుకోకూడదు. చాలామంది ద్రోహులైపోతున్నారు. నమ్మక ద్రోహులు అవుతున్నారు. నమ్మితే వాళ్ళు నమ్మిన వాళ్ళని ద్రోహం చేస్తున్నారు, వాళ్ళకి నష్టం కలిగిస్తున్నారు, వారిని బాధ పెడుతున్నారు, నమ్మిన వాళ్ళ గొంతు కోస్తున్నారు, వాళ్ళకి నష్టం కలిగిస్తున్నారు. కనుక ఇది కూడా, ఈ లక్షణం, ఈ నైజం కూడా మన మీదికి, మన మధ్యకు నష్టాన్ని, కష్టాన్ని కొనితిస్తుందనే విషయం మనం గమనించాలని నేను కోరుతున్నాను. ఇంకా ఏమంటాడంటే, మూర్ఖులు కొందరు ఎంత చెప్పినా, ఎంత నచ్చ చెప్పుదానని మూర్ఖంగా మాట్లాడతారు. దానికి ఒక రీజను, దానికి ఒక కారణం ఏముండదు. అడ్డదిడ్డంగా మాట్లాడతారు, అసహ్యంగా మాట్లాడతారు. మూర్ఖులు, తెలివి లేకుండా మూర్ఖులు, అది మూర్ఖత్వం కూడా ఈ అపాయానికి ఒక కారణం. గర్వాంధులు, ఇది మామూలు అంధులు కాదు, ఇది గుడ్డివారు కాదు. గర్వాంధులంటే గర్వం అనే అంధత్వములో బతుకుతాను. గర్వం కూడా అంధత్వాన్ని కలిగిస్తుంది. గర్వంగా ఉండేవారు, గర్వంతో నడుచుకునే వాళ్ళకి వారు చాలా విషయాలు వారు సరిగ్గా చూడలేరు, గమనించలేరు, గుర్తించలేరు. ఎందుకంటే వాళ్ళు అందమే, వాళ్ళు గర్వం వాళ్ళకి అంధత్వం కలిగచేసింది. అపవాది అవిశ్వాసులకు అంధత్వం కలిగించినట్టు గర్వం ఒకనికి అంధత్వం, కనుక వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తారు. గర్వాంధులు, అలాంటి వారి వల్ల కూడా లోకానికి, కాలాలకు కష్టం, ఆపద కొని తెస్తారు. ఇలాంటి వాళ్ళ వల్ల లోకానికి, మనుష్య జాతికి మీదకి ఆపదను ఎక్కువ అవుతున్నాయి. ఇంకా ఏంటంటే, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించారు వీళ్ళు. ఇంకా ఏమిటి, మరొక విశిష్ట లక్షణం ఏంటి, ఇలాంటి ప్రజలు దేవునిని ప్రేమించడం కంటే సుఖమునే ఎక్కువగా ప్రేమిస్తారు, సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, దేవుణ్ణి తక్కువగా ప్రేమిస్తారు. సుఖం అంటేనే అతను పడిచేస్తారు, సుఖం కొరకు బ్రతుకుతారు, సుఖాసక్తులు అవుతారు. ఎప్పుడు ఎంత సుఖముగా, హాయిగా, ప్లెషర్స్. ఇవి అంత్యదినముల లక్షణాలు. సాధారణంగా మనుషులను తోటి వారిని ప్రేమించాలి, బాధలో ఉన్న వారిని ప్రేమించాలి. కానీ సుఖాన్ని, ప్రజలు గర్వాంధులే, దేవుని కంటే కూడా సుఖమును ప్రేమించాలి. మరి ఇలాంటి దేవుని కంటే సుఖమునే ప్రేమించి, దేవుని ప్రేమించక, దేవుని పట్టించుకోకుండా వాళ్ళకి ఏ మంచి జరుగుతుంది, ఏ మేలు జరుగుతుంది, ఏ క్షేమం వస్తుంది, వారికి అపాయం కాకపోతే, ఆపద కాకపోతే, కష్టదినములు కాకుండా వారికి ఏదైనా లాభం వస్తాయా? ఈనాడు ప్రజలు దేవునిని తిరస్కరిస్తున్నారు, దేవుడంటే పట్టించుకోవట్లేదు, దేవుడంటే ఊసు పట్టట్లేదు, దేవుడు లేడన్నట్టుగా బ్రతుకుతున్నాడు, దేవుడు చూడనన్నట్టుగా నడుచుకుంటున్నారు. ఇవి కూడా దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించడం అనేది ఈనాటి లక్ష్యం. చూడండి, ప్రజలు ఒకప్పుడు ఎలా బ్రతికిపోయారు, ఏమున్నా ఏమి లేకపోయినా ప్రజలు హాయిగా బ్రతికిపోయారు, సుఖంగా బ్రతికేవారు, హాయిగా నిద్రపోయేవారు, భద్రంగా ఉండేవారు, ఇంటికి తాళం వేసుకోకుండా బతికేవారు, ఫ్యాన్ లేకుండా పడుకుని నిద్రపోయేవారు. కానీ ఇంకా మనకు కావాల్సినవి ఎన్నెన్నో సౌకర్యాలు కల్పించుకున్నా కూడా ఇంకా హాయిగా ఉండాలి, ఇంకా నెమ్మదిగా ఉండాలి, ఇంకా భద్రంగా ఉండాలి. మనకు ఏసీలు వచ్చాయి, వచ్చాయి. కనుక వీటినే ప్రేమిస్తున్నామా? వీటన్నిటిని మనకు అనుగ్రహించిన దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని గౌరవిస్తున్నామా? దేవుని ఏళ్ళ భయము, భక్తి కలిగి ఉన్నామా లేదా అని మనం ఆలోచించుకోవాలి. ఈ రోజున దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించినా కూడా అది నేరమే, అది పాపమే, అది విగ్రహారాధన అవుతుంది. కనుక ఇలాగున ఈ అపాయకరమైన కాలములు ఇలాగ మారిపోవడానికి, దినములు ఇలాగ చెడిపోవడానికి కారణం ఇలాంటి ప్రజలే అని మనం గ్రహిస్తారు. ప్రేమించేవారు
ఇలాంటి వారు ఇంకా ఏమంటే పైకి భక్తి గలవారు వల్ల ఉండి దేవుని భక్తి శక్తిని దాన్ని ఆశ్రయించరు. ఇలాంటి వాళ్ళకి వీరు పాపభరితులు నానా విధమైన దురాశలకు నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను చెడు కాలం చేశారు. కనుక ఈ రీతిగా దేవుని ప్రజలే కాదు, మొత్తం లోకల్, ఇది కేవలం విశ్వాసులకనే కాకుండా ప్రత్యేకంగా సేవకుడైన యవనస్తుడైన తిమోతికి తన గురువుగారైన పౌలు గారు హెచ్చరిస్తూ, ఇదిగో ఈ అపాయకర అంత్యకాలములో ఈ అపాయకర కాలాలు వస్తాయి, ఈ కాలాలు ఇలా ఉంటాయి, ఈ కాలంలో ప్రజలు ఇలా నడుచుకుంటారు, ఇలాగ జీవిస్తారు, ఇలాగ నటిస్తారు, ఇలాగ వారిని ప్రవర్తిస్తారు. గనుక నీవు వాళ్ళలో చేరకుండా ఇవన్నీ కూడా పెట్టి ఇలాంటిని విసర్జించాలి, ఇలాంటి నీకు అంటకుండా నీకు రాకుండా తీయాలి. అలాగునే మనకు కూడా ఆ విధమైన ఉపదేశాన్ని పౌలు గారు ఇస్తున్నారు, మనం గమనించాలి. కనుక దేవుని ప్రేమించేవారు, దేవుని కొరకు జీవించాలనుకునేవారు, దేవునికి ఇష్టలుగా ఉండాలనుకునేవారు ఈ విధమైన అపాయకరమైన కాలములో ఉన్న ఈ లక్షణాలను మనుష్యులు సాధారణంగా సామాన్యంగా మనుషులందరూ చేసే ఇలాంటి వాటిని మనమును కూడా చేయకుండా దేవుని ప్రజలైన వారు, ప్రేమించిన వారు, రక్షించబడిన వారు, దేవుని సేవించేవారు, ప్రార్థించేవారు వీటికి దూరంగా ఉండాలని, వీటిని తరిమివేయాలని, వీటిని విసర్జించాలి అనే మాట ఆయన వాడాలి. నీవు వీటన్నిటి వారికి నీవు విముఖుడవై దూరంగా. కనుక ఇలాంటి వారు లేరని ఉంటారు, నీ ప్రక్కనే ఉంటారు, నీ ఇంట్లో ఉంటారు. అయితే నీవు అలాంటి వారికి దూరంగా ఉండాలి. అలాంటివి నీకు అంటకుండా, నీలోని బలపడకుండా నీవు జాగ్రత్త పడాలని హెచ్చరికలు ఈ మాటలు విన్నాం. కనుక దేవుని ప్రియులారా, మనం ఎరగాలి, ఇవన్నీ విస్మరించరాదు. కనుక ఎప్పుడు మన కీడుకు, పాడుకు, ఆపదకు ఎవరో ఏదో అని అనుకోకుండా అందులో కావాల్సిన మన నైజం, మన స్వభావం, మన ప్రవర్తన, మన అవిధేయత, మన తత్వం, దేవుని విరోధమైన ప్రవర్తన, పరులకు కష్టం నష్టం కలిగించే తీరుతెన్నులు, ఇవన్నీ కూడా మనము వాటిని జోలికి పోకుండా వాటిని మానుకుంటే మనకి అపాయానికి బదులు మనకు ఆదరణ కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, జీవం దొరుకుతుంది అని ఎరిగి మనము కూడా ఈ అపాయకరమైన కాలంలో దేవుని యొక్క రక్షణ కూడా మనం కోరుకొని దేవుని ఆశ్రయించి, అపాయాలున్నా ఉపాయం లేని వారం కావని పౌలు అంటాడు. నేను అపాయములోను కనుక అపాయాలు మన చుట్టూ ఉన్న ఆపద కాలాలు చెడ్డవైన మనకు ఒక దొడ్డ దేవుడు ఉన్నాడు, మనల్ని రక్షించగలిగిన రక్షకుడు మనకున్నాడు. ఆయన ఆశ్రయములో మనకు నెమ్మది కొరుతుంది, భద్రత దొరుకుతుంది. కానీ ఆయన నమ్ముకొని ఆశ్రయించి ఆయన కొరకు జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అలాగున బ్రతకడానికి ఈ కీడుకరమైన, పాడుకరమైన ఈ చెడు కాలములో ఈ చెడు అలవాట్లు, చెడు లక్షణాలు వాటికి దూరమై వాటిని పెంచక ఉంచక తుంచివేసి మనం దేవుని ఎదుట ఇష్టలమై, శ్రేష్ఠులమై, ఇతరులకు మాధుర్యమై దేవునికి ప్రియులము బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. అలా బ్రతకడానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ, వినువారందరికీ, చూచువారందరికీ దేవుడు దయచేయుగాక. ఆమేన్. దయగల తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఉదయకాలం మరోసారి నీ లేఖనములను పరిశోధించడానికి, నీ భక్తుని ద్వారా చేసిన హెచ్చరికలను మేము గమనించడానికి సహాయం చేసినందుకు వందనాలు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వస్తాయని, ఆ కాలంలో మనుషులు ఈ రీతిగా ఉంటారని నీవు అనేకమైన వాటిని మేము ఒకసారి నెమరు వేసుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. మా బలహీనతలు, మా అపరాధాలు, మా విధేయతలు, మా లోపాలు మేము ప్రభువా తండ్రి తెలుసుకోవడం, ఒకరన్నట్టే వినడానికి, తెలుసుకోవడానికి, అంగీకరించడానికి మనుషుల మనస్సు సహజంగా సులువుగా ఒప్పుకొనదు. కానీ తండ్రి పరిశోధించడానికి కాలములు ఎరిగి అలాగ నడుచుకోమని సెలవిచ్చిన దాన్ని బట్టి ఈ కాలములో ప్రభువా తండ్రి ప్రజలు నిర్లక్ష్యం వహించక, పట్టనట్టు జీవించక తండ్రి తమ కూర పట్టించుకొని
తమ ప్రవర్తన, తమ జీవితము, తన భక్తి, తన విశ్వాసాలు, తన భ్రష్టత, తన అవిధేయత, మా తండ్రి నాయన ఇలాంటివన్నీ కూడా తనకే కాకుండా వానికే కాకుండా వాని చుట్టూ ఉన్న వారికి, తన ఇంటి వారికి, తన పొరుగు వారికి మా తండ్రి ఏ విధంగా వారికి కీడు కలిగిస్తున్నాయో, కష్టాన్ని తెచ్చిపెడుతున్నాయో, ఆపదను కొని తెస్తున్న ఎరిగిన వారమే మేమందరము మా స్థితిని ఎరిగిన వారమే, లోపములు గ్రహించి నిజముగా వాటిని ఒప్పుకొని వాటి నుండి తప్పుకొని మాకు రాబోయే ముప్పు నుండి మమ్మల్ని మేము కాపాడుకునే తెలివిని, జ్ఞానమును, శ్రద్ధను నీ ప్రజల్లో పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభుజీ కనికరించు నాయన, మమ్మల్ని క్షమించు నాయన. ప్రభు అతని నాయన లోకము చెడిపోవడానికి, లోకం శ్రమపడడానికి కారణాల్లో మేము కూడా ఒకరిగా ఉండకుండా మా వలన లోకం బాగుపడాలి, లోకానికి మెరుగు కలగాలి, లోకానికి మంచి జరగాలి, కానీ చెడుకు మేము ఒక కారణంగా దారిగా ఉండకుండా సహాయం చేయమని ప్రార్థిస్తాం. మమ్మల్ని కనికరించి నూతనపరచండి, నీ వారిగా తీర్చిదిద్దండి. ఆ ప్రభువా తండ్రి విని వారికి మేలు కలిగినట్లు సహాయం చేయండి. యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.